అవి పేరుకు మాత్రమే కాల్ సెంటర్లు. లోపల మాత్రం డేటింగ్ అప్లికేషన్ల ద్వారా యువకుల జేబులు ఖాళీ చేసే ముఠాల అడ్డాలు. అక్కడ పనిచేసే టెలికాలర్లు తీయని మాటలతో యువకులను ఆకర్షిస్తుంటారు. ఇలా 35 కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా యువకులే లక్ష్యంగా మోసాలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డేటింగ్ యాప్ పేరిట యువకులకు వలపు వల విసిరి మోసాలకు పాల్పడుతున్న పశ్చిమ బంగాకు చెందిన ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. పశ్చిమ బంగా సిలిగురికి చెందిన విజయ్ కుమార్ షా సిలిగురి సిటీ సెంటర్ మాల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. డేటింగ్ అప్లికేషన్ల ద్వారా యువకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి ఆకర్షించే విధంగా మాట్లాడే టెలికాలర్లను నియమించుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి 14 లక్షల రూపాయలు, షాద్నగర్ కు చెందిన మరో యువకుడి నుంచి ₹1,00,000 వసూలు చేశాడు. బాధితులు తాము మోసపోయినట్టు గ్రహించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన విచారణ బృందం ఐపీ అడ్రస్ల ఆధారంగా కేసును ఛేదించింది. పశ్చిమ బంగాల్లోని సిలిగురికి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో ముఠాకు చెందిన వినయ్, వినోద్, అస్లాం అన్సారీలను అరెస్టు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ మరో 2కి నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. ఇలాంటి కాల్ సెంటర్లు అనేకం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కోట్ల రూపాయల్లో ఈ రకంగా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం 3 లెవెల్లో వీళ్ళు చీటింగ్ చేయడం జరుగుతుంది. మంచి వెబ్సైట్స్ డిజైన్ చేశారు. www.datershub.com అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే, ఇంకోటి www.spicyfriendship.com అని చెప్పి 2 వెబ్సైట్ డిజైన్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఉంటారు. ఈ ఇద్దరు విజయ్ అండ్ వినోద్ ఆర్ మేనేజర్స్. వీళ్ళన్నీ కూడా అక్కడ సెటప్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారు. ఫేక్ సిమ్ కార్డ్స్ కూడా సప్లై చేస్తారు వాళ్ళకు. ఇంకా 3rd లెవెల్ ఎక్కడ కింద స్థాయిలో ఎవరు ఉంటారు, గ్రౌండ్ లెవెల్ ఎవరు పనిచేసే వాళ్ళు, ఒక మేనేజర్ ఉంటారు, ప్లస్ టెలికాలర్స్ ఉంటారు. వీళ్ళకి ఏమంటే 3rd లెవెల్ ఉన్న వాళ్ళకు శాలరీస్ వస్తావు, ప్లస్ కమిషన్స్. మీ ఎన్ని మంది మీకు బక్రాలు అవుతారో బక్రాల నుంచి వచ్చిన డబ్బుల నుంచి 10% వాళ్ళకి కమిషన్. ఆ బక్రా ఎప్పుడు ఆయన ఒక స్థాయికి ఆయనకు అనుమానం వస్తుందని తెలిసినప్పుడు ఆ ఫేక్ సిమ్ కార్డ్ని చించేసి మళ్ళీ ఒక కొత్త ఫేక్ సిమ్ కార్డ్ కొని కొత్త బక్రాన్ని మళ్ళీ వల వేస్తారు. డేటింగ్ వెబ్సైట్లు, యాప్లను నమ్మవద్దని, ఎవరూ అటువంటి వారికి డబ్బులు కట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు.